నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరి ఒకసారి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యానించిన మాటలు చూసుకున్నట్లయితే నన్ను కానీ, పెద్దిరెడ్డిని కానీ, లేదు అంటే వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా ముట్టుకుని చూడండి, టచ్ చేసి చూడండి ఏమవుతుందో అని చెప్పిన ఆయన అజ్ఞాతంలోకి హార్ట్అటాక్ వచ్చి సర్జరీ చేయించుకోవడాన్ని ఏ విధంగా చూడాలి, అసలు వైసీపీ కీలక నేతలందరూ కూడా అసలు ఇప్పుడు ఎందుకు బయటకు రావట్లేదు, ఇటువంటి అంశాలపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో చూపిస్తాం అన్నారు. ఇప్పుడు మరి టచ్ చేద్దామంటే ఒకరికి హార్ట్ అటాక్, ఇంకొకరికి చెయ్యి ఇరిగిపోవడం, ఇంకొకరు అసలు ఏ విధంగా అయిపోయారో కూడా అందరికీ తెలిసిందే. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అంటే మీకు అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే పువ్వు ఉంటుంది, అంటే లోపల గుబులు ఉండేది వాళ్ళకి. పోతుందేమో జగన్మోహన్ రెడ్డి చండాలంగా పరిపాలిస్తున్నాడని మనకు తెలిసినప్పుడు వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలుసు. ఏదో దింపుడు కళ్ళు వాస ఉంటుంది. ఏంటి లాస్ట్ మినిట్ దొబ్బేసిన డబ్బులని ఇతలు తీస్తాడేమో, దాంతో ఖర్చు పెట్టి కొట్టచ్చు, డబ్బులకి లొంగిపోతారు జనం. ఆల్రెడీ పథకాలు ఉన్నాయి, ఆ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు వేస్తారు. తర్వాత మనం కూడా డబ్బులు పంచవచ్చు. ఈ తెలుగుదేశం వాళ్ళు పంచలేరు, అంత డబ్బులు లేదు వాళ్ళ దగ్గర అని ఒక లెక్కలో ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు దెబ్బ అయిపోయింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ నమ్మించినట్టు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నమ్మించాడు. ఏంటి, బటన్ నొక్కితే డబ్బులు అందరికీ పండి అనుకున్నారు కదా, ప్రజలు నమ్మించడానికి చూశారు. అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నమ్ముతారు కదా. కానీ ఆడు బటన్ నొక్కితే సగం మందికే బండి, అక్కడ దెబ్బ అయిపోయారు. ఒకటి. రెండు, సహజంగానే ఇతను చేసిన అరాచకాలకు జనం ఎవరో కూడా పెడితే తింటారు తప్ప కొడితే పడరావడం. ఫస్ట్ ఇది బేసిక్ పాయింట్. ఇది నువ్వు ఉన్నావు, మీ ఇంట్లో పనివాళ్ళు లేకపోతే ఎవరో ఒకళ్ళు ఉంటారు, లేకపోతే నీ స్నేహితులే అనుకోపోని, రోజు పొద్దునుంచి సాయంత్రం దాకా వాళ్ళని బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, సినిమా తీసుకెళ్ళి పాలు ఇప్పించి అన్నీ చేసి వెళ్ళిపోయేటప్పుడు సరే వెళ్ళరా అని దావడమే కొట్టామనుకో, వాళ్ళు మమ్మల్ని మాట్లాడతారు నీతోటి, అంతే ఇల్లుని. ఇక కొడాలి నాని గారు పొగరమొత్తానంగా మాట్లాడేవాడు, చాలా గంభీరంగా మాట్లాడేవాడు, లెక్కలేనట్టు మాట్లాడాడు. మొన్న ఓడిపోయిన తర్వాత కూడా ఏమొద్ది వచ్చు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ వంశీ ఇలాంటి వాళ్ళు అందరూ వరుసపెట్టి లోపలికి వెళ్ళిపోవడం, పోసాని కృష్ణమురళి, పీటీ వారెంట్లు, ఈ జైలు అనేటప్పటికి ఎలాంటి వాడికైనా సరే ఒక గుబులు వస్తుంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన జీవన విధానం ఎలా ఉందంటే, పూర్వం ఎలా ఉండేదంటే, ఉదయం 5 గంటలు లేవటం, దంతధావనం చేసుకోవడం, తింటే సద్దన్నం తినేయటం, లేదా 10 గంటలకల్లా మళ్ళీ భోజనం చేసేసి మధ్యాహ్నం కూడా 3వ పూట చేసి సాయంత్రం 5 గంటలకల్లా తినేసి 6 గంటలకు పడుకునేవారు. మిగతా టైంలో పని ఏమైనా ఉంటే పని చేసుకునేవారు. ఇన్ని సౌకర్యాలు కానీ, ఇన్ని విలాసవంతమైన జీవితం కానీ, దురలవాట్లు కూడా ఎక్కువ ఉండేవి కాదు. ధూమపానం, మద్యపానం కూడా తప్పన్నట్టుగా ఉండేది. ఇలాంటి పరిస్థితి నుంచి మనం ఎలాంటిలోకి వచ్చామంటే, చేతిలో ఫోన్ చూసుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాం, టీవీ చూడకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాం, కాఫీ, టీలు, పానపరాగులు, గుట్కాలు, సిగరెట్, మద్యపానం, ధూమపానం లేని పరిస్థితి లేకుండా ఉంది ప్రతి ఒక్కరికి. 90% ఏయో ఒక అవలక్షణాలు ఉన్నాయి అందరికీ. వీటితో పాటు సినిమాలు, షికారులు, ఎక్కడికో చోట తిరగడం, కార్ల మీద రైడింగ్, సౌకర్యం, ప్రయాణ సౌకర్యాలు అన్నీ మెరుగైపోయినాయి. అందరికీ దానికి అలవాటు పడిపోయారు. ఈ సౌకర్యాలకి, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. దానివల్ల నీకు ఒక్కరోజు నీ ఇంట్లోనో గదిలో పడుతూ ఉండలేవు. నువ్వు నీ ఫోన్ లేకుండా, ఏసీ లేకుండా, టీవీ లేకుండా ఒక గదిలో పొద్దున్నే శాంతంగా ఉండి చూద్దాం. అలాంటిది జైల్లో ఏసీ లేకుండా, ఫ్యాన్ లేకుండా 5ంటికి లాకప్ చేసేసి సాయంత్రం 6ంటికి మళ్ళీ పొద్దున 5ంటికి తీసి ఒక కొండ ఇస్తారు నీళ్ళు తెచ్చుకోమని. తలుపులు లేని బాత్రూమ్ ఉంటాయి, అందులో కబక్కని ఎవడన్నా వచ్చేస్తాడేమన్నా, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరితో పాటు ఒక కొండ నీళ్లు ముంచుకుని స్నానాలే చేయాలి. ఇలా రాజకీయ గదులు కాబట్టి వీళ్ళు కానీ సెపరేట్గా ఉంటాయేమో మరి ఏంటండి. ఆ టైంకి పులిహార లేకపోతే ఏదో ఒకటి పెట్టేస్తారు టిఫిన్ కింద. ఇడ్లీ, దోశ, చక్కెర పొంగల్ ఇలాంటివి ఏం పెట్టరు. ఏదో చెత్త పులిహార, చిత్రాన్నం ఇలాంటివి కలిపేస్తారు. ఉప్మా ఇలాంటివి భారీ ఎత్తున మరి ఇంతమందికి వండాలి కదా. పెద్ద ఈ రూమ్ అంత ఉంటుంది, ఒక్కొక్క గిన్నెని పెద్ద పెద్ద కర్రలు పెట్టి మోసుకొస్తారు. వాళ్ళు పెట్టి లైన్లో నిలబడి తీసుకోవాలి. లెక్కెట్టుకున్నప్పుడు లైన్లో కూర్చోవాలి. నేను మాజీ మంత్రిని అంటే తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో అందులోకి వెళ్ళి రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది, ఉండలేరు. పైగా స్వేచ్ఛ, అవన్నీ తలుచుకున్నప్పుడు భయం వస్తుంది. అప్పుడు కొంచెం మాట మారద్దు అనమాట. ముందులో గంభీరంగా మీడియా ముందు మాట్లాడినాడే అని మాట్లాడతారు. ఇప్పుడు పత్తి కూడా అలా మాట్లాడినాడే కదా. సీతారామంజలి ఏమన్నాడు, బెయిల్ పెట్టుకోలేదేట అంటే, ఓసారి వెళ్ళి చూసి వద్దామని అన్నాడు.
ఓసారి వెళ్ళి చూసేస్తాం కుదరదు, మీరు ఇక్కడే ఉండిపోవాలని అంటున్నారు వాళ్ళు. అర్థమైందా? ఇక్కడ బలమైన వంశీ ఆయన అలాగే ఎప్పుడు చూసారా పాపం, అతను అరెస్ట్ అయ్యేటప్పుడు నిన్నగా నిగనిగలాడుతా గజనంపూడిలో ఉన్నాడు, మంచి లడ్డులాగా కోవా కజ్జికాయలాగా ఉండిపోయాడు. ఇప్పుడు చూస్తుంటే నిజంగా జాలేస్తుంది. అతను చేసిన పని మాట్లాడి మాటలతో తలుచుకుని అది చేసిన క్షమించడానికి నేరం. కానీ ఆ అవతారం అంటే మన దేశంలోనే మన గాలి మట్టిలోనే అది ఉంది. బతికి చెడినోడి పట్ల చాలా జాలి ఉంటుంది మనకి. ఇది నిజం. మనస్తత్వం, సమాజం యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బాగా బతికేయడం అనుకో, అంటే బాగా సంపన్నుడై ఉండి మంచి ఆస్తిపాస్తులు ఉండి శుభ్రంగా పాడైపోయి రోడ్డు మీదకి వచ్చాడు అనుకో, బట్టలు గిట్టలన్నీ మ్యాచిపోయి చిరిగిపోయి కూడు లేకుండా అయిపోయాడు అనుకో, వాడి మీద చాలా జాలి పడతారు. అయ్యో పాపం వీళ్ళు ఒకప్పుడు చాలా బాగా బతికేవాడు, వాళ్ళు ఏమీ లేకుండా పోయాడు, రోడ్డుని పడిపోయాడు అంటారు. ఆడు ఎన్ని అవలక్షణాలు, దురలవాట్లు, దుర్మార్గాలు, లేకపోతే దుబరా ఖర్చులు చేసి ఆ ఉన్న ఆస్తిని పాడు చేసుకున్నదే ఎవడ మాట్లాడరు. అంత ఆస్తి ఎందుకు పోద్ది? ఏదో తప్పుడు పనులు, తప్పు అంటే చేయకూడని పనులు అంటే జోదము, మద్యపానము, లేకపోతే అమ్మాయిలు, ఇలాంటివన్నీ ఏదో దుబరా ఖర్చులు, వేస్ట్ ఖర్చులు, లేకపోతే అపాత్ర దానాలు చేయటం వల్ల పోతారు. అయినా అవలక్షణాలే కదా. అదే నీకు ఇంకొకడు సైకిల్ షాప్ పెట్టుకుని సైకిల్ పంచర్లు వేసుకుని సైకిల్ రిపేర్లు చేసుకుని, లేకపోతే ఏదన్నా హోటల్లో సర్వర్ కింద పనిచేసి ఇలా చిన్న పనులు చేసుకుని, సమాజం ఈ చిన్న పనులను చూసి వాటిల్లో పని చేసుకుని అటు కోటీశ్వరుడు అయిపోవడం. వీడు ఎక్కడో వీడికి మూట దొరికేసింది, వీడికి ఏ కోయంబత్తూరు నుంచి నోట్లు వచ్చేసి వీడికి అంటారు. అంతేగాని ఆడు కష్టపడి పైకి వచ్చాడు అని ఆదర్శంగా చూపించరు. ఆడికి ఎంత కష్టపడి పైకి వచ్చాడు చూడు అని చూపించాలి ఆవిడకన్నా. కానీ మనం రివర్స్లో ఆలోచిస్తాం సమాజం. ఇప్పుడు ఇందాక నువ్వేమన్నా వాడు జాలేస్తుంది అన్నావా లేదా? అన్నావా? అంటే దాని అర్థం ఏంటి? సమాజం ఆలోచన అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఇప్పుడు నీకు ఆడ చుట్టం కాదు, ఆ బాగా సంపన్నుడు జమీందారు గారు, మనకి ఏం సంబంధం ఉండదు. అయినా సరే ఆడు రోడ్డు మీద పోయి దెబ్బ అయిపోవడం, పాపం వాడికి ఎలా దెబ్బ అయిపోవడం అనుకుంటాం. ఆడు దుబరా వేస్ట్ చేసి అవకతవక పనులు చేసి చెడగొట్టేసుకుని ఆస్తి పోగొట్టేసుకున్నాడు కానీ క్షమించకూడదు. ఆస్తులు పెద్దలు సంపాదించిన ఆస్తి పాడు చేసిన వాడి మీద క్షమాపేక్ష ఉండకూడదు. అలాగే కింద నుంచి పైకి వచ్చినోడు ఎప్పుడు కూడా మనం చిన్న చూపు చూడకూడదు. అసలు వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. కింద నుంచి పైకి వచ్చినాడు తను స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఉన్న స్నేహితులతో మాట్లాడ్డాడు, ఎందుకంటే అది గుర్తు చేస్తారేమో అని. అది గుర్తు తెచ్చుకోవడానికి ఇష్టపడ్డాం. ఆ పీడకల ఈ సమాజం అలా ఆలోచిస్తుంది. వంశీని చూస్తే అందరికీ అలాగే అనిపిస్తుంది. ఆడు దగ్గుకుంటా కుంటుకుంటా తలంతా ముగ్గుబొట్లాగా అయిపోయింది. మనిషి ఓటం మారిపోయింది మొత్తం అంతా. ఇప్పుడు ఎల్లుడు నవనవలాడుతా దోర జాంకెలంగా ఉండి కూడా ఇప్పుడు ఎండలో పాడేసి ఎలకలు కూరికిన టెంకలాగా అయిపోయాడు. నిజంగానే ఇప్పుడు మామిడి పండు సీకేసిన తర్వాత తెల్లగా అయిపోద్ది కదా, అలాగైపోద్ది మనిషి. ఇప్పుడు ఆ కుటుంబం కానీ వాళ్ళందరూ కూడా అందరూ బాధపడతారు. పిల్లలు గట్ట ఉంటారు కదా, తప్పు అతను చేసాడు, శిక్ష కుటుంబానికి పడుద్ది, వాళ్ళ చుట్టాలకు పడుద్ది, వాళ్ళ స్నేహితులకు పడుద్ది, శిక్ష వాళ్ళందరూ అనిపిస్తారు. అతను ఇప్పటికన్నా ఇంకా ప్రభుత్వం కూడా అతను ఏమైనా వెసులుబాటు ఉంటే అతను అన్న మాటలు చాలా పరమ దుర్మార్గమైన నీచమైన మాటలు. ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు ఇంకా లోపల పెట్టకుండా ఇతను ఒక్కడనే పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అలాంటి మాటలు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడాడు, అంబటి రాములు లాంటి వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు. వాళ్ళందరూ కూడా లోపలేసేయాలి. వాళ్ళందరూ వదిలేసి ఇతను ఒకనే అంటే ఆ మాటల గురించి పట్టుకోలేదు. ఇతను చేసింది ఒక కిడ్నాప్ చేసాడు. మనందరు కోపమేటి భువనేశ్వరి గారిని కించపరిచాడని ఆ మాటలు మాట్లాడిన వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి. కానీ ఇతని మీద ఉన్న కేసులు ఏంటంటే సత్యవర్ధన్ కిడ్నాప్ చేసింది, అతను వచ్చే గోతులు దిగాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ చేయాల్సిన పని ఏంటి? అలాగే పార్టీ ఆఫీస్ మీద దాడి. ఏ పార్టీలో అయితే గెలిచాడో అదే పార్టీ ఆఫీస్ మీద కన్న తల్లి కడుపులు చేయట్లట్టే. అలాంటి పనులు చాలామంది చేశారు. ఆ కేసులో వాళ్ళందరినీ కూడా లోపల పెట్టినప్పుడే సమన్యాయం చేయాలి ఈ విషయంలో. కాబట్టి ఈసారి వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు అడ్డుపడకుండా పోరా బాబు అని వదిలేసి ఇది నెక్స్ట్ ఐటమ్ నువ్వు వాడిని పట్టుకొచ్చి చెప్పమనాలి. ఎవరిని? ఆ రేవులో తేడా ఉన్నాడు కదా, పిడుగుబడిన టెంకాయ మొల్లగా ఇప్పుడు ఎవరో కొడాలని ఇప్పుడు ఆపరేషన్ గట్ట వెళ్ళిపోడు కదా. అయితే ఆయన పట్టుకోవడానికి వాళ్ళ భయం ఏంటంటే చచ్చిపోతారేమో అని భయం. నీ ఎమ్మటి చంపేశారంటారు కదా మళ్ళీని. ఇప్పుడు ఆడుకున్న రోగాలకి ఆడికి గబక్కనే పోలీసు వాళ్ళు విచారణలో ఉండగా సడాల మంది చచ్చిపోవడం ఇంకో ఇది చంపేశారని గొడవ చేస్తారని వాళ్ళు భయం వేస్తాడు. పోలీసులకు భయం అంది. ఎందుకంటే నువ్వు పోలీసులు మనం తీసుకెళ్తున్నాడు కింద పడి గెలగలు కొట్టేసుకున్నావు వాళ్ళు భయం వేద్దాం. ఏడి అమ్మ అని ముట్టుకుంటే చచ్చిపోతాడు ఎవరో బాబు అని. కాబట్టి ఈ ప్రభుత్వం
ఇంకా కఠినంగా ఉండాలి కానీ ఎవరి దగ్గర ఉండాలంటే దున్నపోతులాగా ఉండి అర్హత లేకుండా స్థాయి లేకుండా నోటికి ఏమొస్తుంది మాట్లాడిన వాళ్ళని పిండి తీసేయాలి. అది ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయకూడదు. రౌండ్ వేసి కుదురుగా ఉండాలి చూడాలి. కుదిరలేదనుకో మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో రౌండ్ వేయాలి. అంతే. కంటిన్యూగా అక్కడే కూర్చోబెట్టేయకూడదు. అలా కంటిన్యూగా కూర్చోబెట్టాల్సిన వాడు అసలు శిస్తల ప్రమాదకారి మూల పురుషుడు సూత్రధారి జగనే. అతని తర్వాత పెద్దిరెడ్డి ఇలాంటి వాళ్ళు సెకండ్ స్టెప్లో ఉంటారు. శివరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇలాంటి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా లాగుతున్నారు ఇందులోనూ. ఈ లోపల బీజేపీలో పారిపోతాను చూస్తున్నాను అంటున్నారు. వీళ్ళకే సేఫ్ ప్లేస్లు ఉంటాయి. తుఫాను వచ్చేసినప్పుడు గబక్కన వాన వచ్చేసినప్పుడు ఏం చేస్తాం? ఏదో బల్క్ షెల్టర్లోకి దేనికి వచ్చి పారిపోతాం కదా. కాకా హోటల్లో టీ హోటల్ ఏముంటే అందుకు గబక్కన నీడ దగ్గర పోతాం. ఏమీ లేకపోతే చెట్టు కింద పోతాం. అలాగే ఏదో దారి చూసుకుంటున్నారు వీళ్ళు. ఆ దారి అందులో దూరి లోపల పట్టేసుకోవాలండి. అంటే ఇప్పుడు అధికారంలో ఉండగా పేటరైపోయిన వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అరెస్ట్ చేసుకుంటారా? చేసుకోండి అని మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో ఎలకల కొలుగులో దాక్కున్నట్టే వాళ్ళు బయట ఉన్నంతసేపు అలా మాట్లాడుతారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమన్నాడు? నేను ఇక్కడ మా ఇంట్లో ఉన్నాను రెండు అన్నాడు. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ ఎక్కడో పెట్టేసి ఫోన్ ఒక చోట తను ఒక చోట. పిన్నెల రామకృష్ణ రెడ్డి తమ్ముడైతే ఇప్పుడు వరకు పరారే. అతను గ్యారంటీగా అతను ఎన్కౌంటర్ చేయాలి. అంటే మనం అలా చెప్పకూడదు కానీ ఎందుకంటే ఆ మనుషులు అలాంటి వాళ్ళు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ఈవీఎంలు మొదలు కొట్టాడు అలా అన్నయ్య. ఇతను కూడా ఎక్కడో చోట కొట్టుంటాడు గ్యారంటీగా. ఆ దృశ్యాలు మనకు రాలేదు. ఎందుకంటే అప్పుడు ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్గా చేసేవారు కాబట్టి. వీళ్ళ కథలో ఎక్కువ విచారణలు అవి జరగకూడదు. హత్యలు, మానభంగాలు, సమాజాన్ని కీడు చేసి బాంబు దాడులు, ఉగ్రదాడులు చేసిన వాళ్ళతో పాటు సమాజాన్ని ఈ రకంగా భయభ్రాంతులు గురి చేసిన వాళ్ళు కూడా వాళ్ళందరికీ టికెట్ మీకు ఎక్కువసేపు ఉండొద్దండి టికెట్ తీసి ఇచ్చేయాలి. వాళ్ళకి ప్రభుత్వం చట్టపరం చేసేయాలి దాన్ని. అప్పుడు చూడండి ఆ సజ్జనార్ గారు ఆయన కేసులు ఎదుర్కొంటున్నాడు అనుకోండి, మానవ హక్కుల సంఘాలు గట్రా ఒప్పుకో. కానీ ఏం జరుగుతుందో కూడా చూడాలి వాళ్ళు. కరడుగట్టిన నేరస్తులు అందరూ బయటకు వచ్చి ముఖ్యమంత్రులు గట్ట అయిపోతుంటే సమాజానికి ఏ రకంగా మేలో చెప్పాలి వాళ్ళు. లేదా ఈ చట్టాన్ని ఇంత దారుణంగా తయారు చేసిన వాళ్ళ మీద పోరాటం ఉండదు. వాళ్ళకి అంశాల వారీగా మాట్లాడేసి మళ్ళీ వాళ్ళు కూడా దూరేస్తారు ఎక్కడో చోట. అంటే ఇలా మాట్లాడడానికి చాలామంది ఒప్పుకోరు. కానీ వాస్తవం ఏంటి? ఆ నిష్పక్షపాతంగా వ్యవహరించి తన పరాన్ని చూడ. ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరు తప్పు చేస్తే కూడా వాళ్ళకు కూడా అలాగే ట్రీట్మెంట్ ఇవ్వాలి. లేదంటే ఎంత దారుణంగా తయారైన ఎవడకాడు ఏదో పార్టీ నీళ్ళలో దూరేటు, వాళ్ళు ఇష్టం అరాచకాలు చేసేవాడు, ఏదో పార్టీలు దూరేటు. అధికారంలో ఉన్నామని చెప్పేసి ఒళ్ళు కొవ్వెక్కి ఎవరైతే ఎవరిని క్షమించకూడదండి. కొడాలి నాని అయినా వంశీ అయినా పెద్ద టచ్ చేస్తే చూడంటే ముట్టుకుందామంటే అప్పుడు కళ్ళకంతలాట ఉంటుంది కదా, దొరకకుండా పారిపోతారు కదా. పట్టుకుంటే అలా పారిపోతున్నారు వీళ్ళు. ఎక్కడ పట్టుకుని ఎక్కడ పరిగెడతారు వాళ్ళు, ఎంత దూరం పరిగెడతారు. కాబట్టి వాళ్ళు దగ్గరికి వచ్చి నిలబడి ముట్టుకోమంటే ముట్టుకుంటారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.